రక్షకుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరములు ఆయన ధర్మశాస్త్రంకు లోబడి 3.5 సంవత్సరాలు ఆయన సేవ ఆరంభిస్తూ పరిచర్య జరిగిస్తున్నటువంటి దినములలో ప్రభువు కంటే ముందు మార్గమును సిద్ధపరచుచున్నటువంటి దూత అయినటువంటి బాప్తీసాలు ఇచ్చేటువంటి యోహాను ఆయన పరిచర్య జరిగిస్తున్నటువంటి తరుణంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి బాప్తీసాలు ఇచ్చే యోహాను పరిచయం చేస్తున్నాడు. యేసు పెండ్లి కుమారుడు అని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ప్రవక్తలు అనేక మంది యేసు ప్రభుని ఎలా పరిచయం చేశారు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, లోక పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్ల, ఉద్ధరింపబడిన గొర్రెపిల్ల, కృపాసత్య సంపూర్ణుడు, యేసు వాక్యము, యేసు దేవుని శక్తి అని పరిచయం చేశారు. కానీ బాప్తీసం ఇచ్చే యోహాను యేసు పెండ్లి కుమారునిగా పరిచయం చేస్తున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు రక్షణ ప్రణాళిక నిమిత్తం, దేవుని సంకల్పం నిమిత్తం ఈ లోకానికి శరీరధారిగా వస్తే బాప్తీసాలు ఇచ్చిన యోహాను యేసు ప్రభుని పెండ్లి కుమారునిగా పరిచయం చేస్తున్నాడు. నేను పెండ్లి కుమారుని కాను, నేను పెండ్లి కుమారునికి స్నేహితుడిని, పెండ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసు అని చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు అని యేసు ప్రభుని గురించి వివరిస్తున్నాడు కదా, ఇలా మాట్లాడుతున్నాడు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పరిశుద్ధ వివాహమునకు విచ్చేసినటువంటి సకల పరిశుద్ధులారా, ఇరు పక్షాల కుటుంబములారా గమనించాలి. సాధారణంగా లోకంలో అనేకమైన వివాహాలు జరుగుతూ ఉంటాయి. హైందవ్యంలోను, ముస్లిం సమాజంలోను, క్రైస్తవ సమాజంలో కూడా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి వివాహాలకి వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ వివాహములో ఉన్నటువంటి క్రమం మనం గమనిస్తే ఇది లోకానికి ఒక కనువిప్పు, లోకానికి తెలియాల్సిన ఒక దైవ రహస్యం, దేవుని విశ్వ ప్రణాళిక. బాప్తీసమిచ్చే యోహాను యేసు ప్రభు గురించి తెలియజేస్తూ ఆయన పెండ్లి కుమారుడు, అందుకని మన ప్రభు అయిన యేసు పెండ్లి కుమార్తె గలవాడు అని తెలియజేశాడు. అయితే ఈ పరిశుద్ధ వివాహంలో, క్రైస్తవ వివాహంలో మాట్లాడకుండా 2 నిమిషాలు ఏమైనా సహకరిస్తే మీకు ఏమన్నా ఆశీర్వాదకరంగా ఉంటాం. ముఖ్యంగా పెళ్లికి సిద్ధపడినటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెకి మేము ఆశీర్వాదకరంగా ఉంటాం. మీరు రావడమే 11 గంటలకు వచ్చారు, నా చేతికి ఏమో 5 నిమిషాలకు కూడా కాలేదు మైక్ ఇచ్చి, అప్పుడే ముగించమంటే ఎట్ట? ఈ పెళ్లి ముచ్చట, ఈ వ్యవహారం అంత సింపుల్గా ముడిపెట్టడం తేలిక కాదు కదా. చాలా సింపుల్గా నేను సాధ్యమైనంత మట్టుకు ఈ వివాహాన్ని జరిగిస్తాను. మీరు మాట్లాడకుండా ఆకలి వేసిన వాళ్ళు భోజనాలు చేసి శ్రద్ధగా ఈ పరిశుద్ధ కార్యాన్ని, పరిశుద్ధ వివాహాన్ని ఆస్వాదించాలని కోరుతున్నాను. పిల్లరా, ఈ పరిశుద్ధ వివాహంలోనికి ప్రవేశించి ఉండగా ఇప్పటి వరకు సాధారణమైనటువంటి జీవితాన్ని, యవన ప్రయాన్ని గడిపినటువంటి ముత్యాలు, సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి పెండ్లి కుమార్తె భవాని అనబడినటువంటి కీర్తన. అయితే వీరిరువురు కూడా క్రైస్తవ విశ్వాసానికి, సంఘమునకు, సహవాసానికి, దైవత్వానికి వీళ్ళు అప్పగించుకున్నందున దేవుని చిత్తమును బట్టి, దైవజనుల యొక్క ప్రార్థనలు బట్టి, ఇరు పక్షాల పెద్దల యొక్క పర్మిషన్ బట్టి ఈ దినమున, అంటే 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున మరి పెండ్లి కుమారుని ఎంట ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించుటకు ప్రభువారు, పెద్దలు, కుటుంబం, ఇరు పక్షాల తల్లిదండ్రులు సమ్మతించి ఉన్నారు. అయితే ఈ పరిశుద్ధ వివాహము ఇంత జన సముద్రంతో, ఇంత చక్కని ఏర్పాట్లతో, ఇంత మహిమకరంగా జరుగుతుంది. ఇది క్రీస్తు ప్రభువారి వివాహానికి పోలిన వివాహము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలైన వివాహము మధ్యాకాశంలో జరుగుతుంది. పరలోకానికి అతి సమీపంగా ఉన్న ఆ మహిమ లోకంలో జరుగుతుంది. అక్కడ
పెండ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే పెండ్లి కుమార్తె అనబడే ఆ స్త్రీ ఎవరు అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను నమ్మి రక్షింపబడి యేసు రక్తంతో కడగబడి పాపక్షమాపణ పొంది నీతి బాప్తిసాన్ని పొంది పరిశుద్ధంగా పవిత్రతను కాపాడుకున్నటువంటి స్త్రీ నేను మీరు పరిశుద్ధులుగా చేర్చబడితే నేను మీరు ఆ పెండ్లి వేడుకలో పెండ్లి కుమార్తెలు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే పెండ్లి కుమారుడు ఈ ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా అందరం లేచి పెండ్లి కుమారునికి స్వాగతాన్ని పలికాం. అట్లాగే పెండ్లి కుమార్తె కూడా వేదిక మీదకి వచ్చినప్పుడు అందరూ లేచి, వయసులో పెద్దవారు, సేవలో అనుభవం కలిగిన వాళ్ళు, అభిషిక్తులైన దైవజనులు కూడా లేచి నిలబడి పెండ్లి కుమార్తెకు ఆహ్వానం ఎందుకు పలికాము అంటే ఇది క్రీస్తు ప్రభువారు పరలోకములో ఆయన జరిగించబోయేటువంటి కళ్యాణానికి మారు పేరుగా, గుర్తుగా, నిదర్శనంగా ఉంది. కాబట్టి ఆ విశ్వాసానికి అప్పగించుకుని యవనస్తులైనటువంటి బిడ్డలిద్దరిని కూడా వారిని గౌరవించాం, గణపరిచాం, సన్మానించాం. వయసులో తక్కువ వారు, అనుభవం లేదు, అయినా వారి వస్తువులకు ఎందుకు నిలబడాలి అంటే పెండ్లి కుమారుడుగా ఉన్న ముత్యాలలో నేను క్రీస్తుని చూస్తున్నాను, పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి కీర్తనలో నేను వధువు సంఘాన్ని చూస్తున్నాను. అందుకే క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి వారి ఇరువురిని కూడా ఘనపరిచి క్రీస్తును పోలిన విశ్వాసం వివాహము కాబట్టి ఇంతగా వారు మెప్పు పొందదగిన వారుగా మనం బాధ్యులుగా ఎంచుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సమయంలో దైవజనులు, అభిషక్తులు పెళ్లి కుమారునికి, పెళ్లి కుమార్తెకి చక్కని విషయాలు తెలియజేశారు. ఒక మాట నేను తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 3వ వచనం, 4వ వచనం, 5వ వచనంలో ఇలా రాయబడ్డాయి. భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహమును పైన అధికారము లేదు. నిశ్శబ్దంగా మీరు ఏకీభవించి దైవ వాక్యాన్ని వినగలిగితే ప్రభు నామంలో నేను ఈ మాటలు చెప్తున్నాను. మన ముందు కూర్చుని ఆశీనులైనటువంటి పెళ్లి కుమారుడు ముత్యాలు, ఆనిముత్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్లి కుమారుడు ముత్యాలు. ముత్యాలు అనే దానికంటే ఆనిముత్యం అనటంలో చాలా ఆశీర్వాదం ఉంటాయి. ఇంచుమించు నాకు తెలిసి 25 సంవత్సరాల నుండి నేను ఈ ఊర్లో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను. నేను ఈ ఊరు అల్లుడు కాబట్టి ఇవన్నీ కుటుంబాలు కాబట్టి వస్తూ వెళ్తూ ఉంటాం. ఒకరోజు ముత్యాలకి ఒక సంబంధం చూడటానికి మేము రెడీ అయినప్పుడు పెళ్ళికొడుకు ఏడని అడుగుతున్నా. ఇదిగో పెళ్ళికొడుకు. అరే నాకు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఊళ్ళో, ఈ కుటుంబాల్లో, నేను ఎంతవరకు చూడలేదే అని అంటే అసలు సమాజానికి కనపడ్డో ఎంత సైలెంట్గా ఉంటాడో. అమ్మాయి భవని ఆనిముత్తి అని నేను పక్కన కూర్చోబెట్టాను. ఒక దైవజనికి నేను చెప్తున్నాను 25 ఏళ్ళు అయింది, మీరిద్దరూ ఆధార్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి వయసు నాకు తెలియదు కాబట్టి కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. నా అనుభవంలో చెప్తున్నాను. పెండ్లి కుమారుడు ముత్యాలు ఒక ఆది ముత్యం. 1 రూపాయలు కొట్టేసాడు. హల్లెలూయా.